ఏపీ ప్రజలకు కూటమి మరో షాక్ ఇచ్చింది. పేదల సంజీవిని ఆరోగ్యశ్రీ నేటి నుంచి ఆగిపోయింది. 3 నెలలకు పైగా వైద్య సేవలు అందడం లేదు. ఇన్ని రోజుల పాటు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడం చరిత్రలో ఇదే తొలిసారి అని యాజమాన్యాలు చెబుతున్నాయి. ఆరోగ్యశ్రీకి టీడీపీ కూటమి సర్కార్ 3,500 కోట్ల మేర బకాయిలు చెల్లించకుండా పెండింగ్లో పెట్టిన నేపథ్యంలో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెకు దిగడంతో సోమవారం నుంచి ఉచిత సేవలు నిలిచిపోనున్నాయి. గత 5 ఏళ్లు పేద, మధ్యతరగతి వర్గాలను అపర సంజీవినిలా ఆదుకున్న ఆరోగ్యశ్రీని టీడీపీ కూటమి సర్కార్ అస్తవ్యస్తంగా మార్చేయడంతో మళ్లీ పేదల ఆరోగ్యానికి కష్టం వచ్చిందని, వైద్యం కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించిందని ప్రజలు, వైసీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఏపీ జనాలు మండిపడుతున్నారు. నెట్వర్క్ ఆసుపత్రులకు పెద్ద ఎత్తున బకాయిలు చెల్లించకపోవడంతో నిర్వహణ కష్టంగా మారి సేవలు కొనసాగించే పరిస్థితి లేదని ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ఆసా నెల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసిచ్చింది. 1,500 కోట్లు విడుదల చేస్తే గానీ సేవలు అందించలేమని పేర్కొంది. దీనిపై ఆసుపత్రులతో చర్చలు జరిపి సేవలు నిలిచిపోకుండా చూడాల్సిన కూటమి సర్కార్ తీవ్ర నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించింది. దాదాపు 8 నెలల నుంచి బిల్లులు చెల్లించడం లేదని, దీంతో ఆసుపత్రులు నడపడం కష్టంగా ఉందని, గత 10 నెలల్లో 6 సార్లు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా సరిగా స్పందించడం లేదని ఆసుపత్రుల యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. అందించిన వైద్య సేవలకు బిల్లులు ఆగిపోవడంతో సిబ్బందికి జీతాలు చెల్లించడం, ఆసుపత్రులు నడపడం చాలా కష్టంగా మారుతోందన్నారు. ఫలితంగా పేదలకు ఉచిత వైద్య సేవలు ఆగిపోయే పరిస్థితి దాపురించింది. బకాయిల కోసం ఆశా ప్రతినిధులు ప్రభుత్వానికి ఏడాది కూడా తిరగకుండానే 26 సార్లు లేఖ రాయడం గమనార్హం. అయినా ప్రభుత్వం నుండి స్పందన లేదు. దీంతో ఆసుపత్రులు చికిత్స కోసం వస్తున్న రోగులను వెనక్కి తిప్పి పంపుతున్నాయి. ఈ ఏడాది జనవరి 6వ తేదీ నుంచే ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ కింద ఓపీ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్తో పాటు అన్ని రకాల నగదు రహిత సేవలను నిలిపివేశాయి. రాష్ట్ర వ్యాప్తంగా భారీగానే ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులున్నాయి. అయితే బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో చాలా ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవల నుంచి స్వచ్ఛందంగా తప్పుకున్నాయి. ప్రస్తుతానికి రాష్ట్ర వ్యాప్తంగా 1,270కి పైగా ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. సుమారు 3,000 రకాల వైద్య సేవలు పేద ప్రజలకు అందిస్తున్నారు. సుమారు 93% ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పథకం ద్వారా సేవలు పొందుతున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఈ ఆరోగ్యశ్రీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నిర్వీర్యమవుతోంది. పేద ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోకముందే కూటమి పెద్దలు మేలుకొని ఈ పథకాన్ని నిలబెట్టాలని ఏపీ ప్రజలు వేడుకుంటున్నారు.